రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలనలో ప్రజలను భాగస్వామ్యం చేశామన్నారు సీఎం. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశారు. వరంగల్ ఎంజీఎంతో పాటు ఐనవోలు జాతర ఏర్పాట్లపై రివ్యూ చేశారు మంత్రి కొండా సురేఖ. కొత్త సంవత్సరంలో ప్రజలంతా చిరునవ్వుతో ఉండాలన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఇనుప కంచెలను తొలగించామన్నారు. పాలనలో ప్రజలను భాగస్వామ్యులను చేశామని చెప్పారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందని హామీని నిలబెట్టుకున్నామన్నారు సీఎం. 6 2 గ్యారెంటీలు అమలు చేశామన్నారు సీఎం. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు దర్శకులు కె రాఘవేందర్ రావు. శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత కాసేపు వారితో మాట్లాడారు సీఎం. కుటుంబ సభ్యులతో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి విషెస్ చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న సర్కార్ ఏర్పడిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నియంతృత్వ పాలన పోయి ప్రజా పాలన వచ్చిందన్నారు. అర్హులకు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని తెలిపారు. హుస్నాబాద్ పార్టీ కార్యాలయంలో న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేశారు. ములుగు జిల్లాలోని రామప్ప పంప్ హౌస్ నుంచి బంజరుపల్లి, జంగాలపల్లి చెరువులకు మంత్రి సీతక్క నీళ్లు విడుదల చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ములుగు నియోజకవర్గం వెనుకబాటుకు గురైందని, పక్కనే గోదావరి ఉన్న ములుగు ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వలేదన్నారు మంత్రి సీతక్క. నూతన ప్రభుత్వానికి కూడా ప్రజలందరి యొక్క సహాయ సహకారాలు, సలహాలతో ముందుకు సాగుతూ సంపద పెంచి సంపద ప్రజలకు పంచడమే నూతన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఈ సంవత్సరంలో అదే జరగబోతుంది. అందరి హక్కులను, అవసరాలను గుర్తించుకొని గ్రామ ప్రణాళికతో మరి డెవలప్మెంట్లోకి మరింత ముందుకు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్న ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పేరు పేరున కోరుకుంటున్నారు. రాష్ట్రంలో మంత్రులు వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే వచ్చే ఐనవోలు జాతర నిర్వహణపై సమీక్ష చేశారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. గతంలో నిర్వహించిన జాతర కంటే ఈసారి మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చినప్పుడు లైట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లడ్ లైట్స్, అవి పనిచేస్తున్నాయా, పనిచేస్తలేవా, చేయకపోతే అది రిపేర్ చేయాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము టెంపరవరీ టాయిలెట్స్ కూడా వాళ్ళని పెట్టమని చెప్పాము. ఉన్న టాయిలెట్స్ను కూడా రిపేర్ చేయడం ఏమన్నా ఉంటే చేయమన్నాము. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని వాటర్ సప్లై 24 అవర్స్ కూడా ఉండే విధంగా ట్యాంకర్స్ కూడా మల్టిపుల్ ట్యాంకర్స్, వాటర్ ట్యాంకర్స్ తెచ్చి వాటర్ సప్లై కూడా ఇచ్చి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పడం జరిగింది. వరంగల్లో హెల్త్ సిటీ పేరుతో నిర్మిస్తున్న ఆసుపత్రిపై ఎంజీఎం అధికారులకు ఎలాంటి సమాచారం లేదన్న రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హాస్పిటల్ అధికారులు, సిబ్బందితో రివ్యూ చేశారు. ఎంజీఎం హాస్పిటల్ రాష్ట్రానికే గుండెకాయ లాంటిదని, దీని ప్రక్షాళనపై దృష్టి సారించామన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు లీడర్ల చుట్టూ తిరగవలసిన పని లేదన్నారు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల్ని తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట ఖజానాను ఖాళీ చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నా దగ్గరికి కాదు, వేరే మంత్రుల దగ్గరికి పోయేటప్పుడు కూడా దయచేసి శాలువాలు, బొకేలు 1000 రూపాయలు మినిమం అవుతుంది బొకేలు. ఆ బొకే ఖర్చులు కూడా మీకు అవసరం లేదు. మీరు వచ్చి కలవండి, మీ సమస్యలు చెప్పండి, అవసరం గ్రీట్ చేయండి, మేము కూడా గ్రీట్ చేస్తాం. అది సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి. వచ్చే కొద్ది రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎల్ఓసి కానీ, ఆరోగ్యశ్రీ ఉన్నా సరే అది కూడా అవసరం. కాబట్టి ఈ ఖాళీ అయిన ఖజానా నింపడానికి మీరు మంచుకో 1000-2000 రూపాయలు డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ. పేదవానికి 1000 రూపాయలు 2000 అంటే చాలా ఎక్కువ. మా అభిమానిగా వస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గెలిపించినా వస్తున్నాం. తప్పకుండా మీ సమస్యలు ఏంటో పరిష్కారం చేస్తాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది. సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య ఉన్న స్నేహాన్ని పాట రూపంలో వీడియో చేసి పోస్ట్ చేశారు. నిన్న డిప్యూటీ సీఎం బట్టితో కలిసి ఉన్న ఫోటో ట్వీట్ చేశారు మంత్రి వెంకటరెడ్డి.